కాకినాడ జిల్లా జగ్గంపేట గోకవరం రోడ్డు వాసుదేవ్ నగర్లో జగ్గంపేట నియోజకవర్గంలోని యాదవులు కార్తీక వన సమారాధన ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి జగ్గంపేట నియోజకవర్గంలో గల యాదవులు కుటుంబ సభ్యులతో వచ్చి ఆహ్లాదకరమైన వాతావరణంలో వన సమారాధన నిర్వహించి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమానికి టీటీడీ పాలక మండలి సభ్యులు, జగ్గంపేట శాసన సభ్యులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విశిష్ట అతిథులుగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, వైసీపీ యువ నాయకుడు తోట రామ్జీ హాజరయ్యారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను వచ్చిన అతిథులందరినీ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఎప్పుడు కూడా పెట్టుబడిదారులు రావాలనుకున్నా, పరిశ్రమలు ఏర్పడాలనుకున్నా ప్రశాంతమైనటువంటి వాతావరణం కావాలి. ఎక్కడ కూడా ఆ ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉన్నప్పుడే వాళ్ళు కోట్లాది రూపాయలు తెచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ముందుకు వస్తారు. మనం ఏదో ఆదిలోనే పొలవలసినట్టు ఏదో కార్యక్రమాలు చేస్తుంటే మన రాజకీయ అభ్యుల కోసం మిమ్మల్ని లెక్కొచ్చాయి మేము చేసుకుంటే వెళ్తుంటే వాళ్ళు డబ్బులు తెచ్చి ఇక్కడ పెట్టాల్సినటువంటి పని ఉండదు. అందుకోసమే గత ప్రభుత్వంలో ఒక పరిశ్రమ కూడా ఆంధ్ర రాష్ట్రంలో లేకుండా పోయింది. పాలకుల మీద నమ్మకం ఉండాలి, ప్రాంతం మీద నమ్మకం ఉండాలి, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రశాంతంగా ఉండాలి, అప్పుడే పెట్టుబడులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి వాతావరణం కలిగేటటువంటి ప్రాంతమే మన ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా మనకు పెట్టుబడులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి. ఆ పరిశ్రమలతో మన అందరికీ కూడా జీవన విధానంలో మార్పు వస్తుంది. డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ గా మనందరికీ కూడా జీవనోపాధి కలిగేటటువంటి పరిస్థితులు ఉంటాయి. దానికి ప్రధానమైనటువంటి విధంగా నేను ఆలోచన చేసి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి మనవి చేసుకుంటున్నాం. ఈ రెండింటితో పాటు కూడా వైద్యం సామాన్యులకు అందుబాటులోకి రావాలి. ఇవాళ జగ్గంపేట ప్రైవేట్ హాస్పిటల్లోనే చూసుకుంటే ఉదాహరణకి ఒక ఇంజక్షన్ చేస్తే 100 రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి 200 రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి. ఒక మెడికల్ మాఫియా ఇది ఉన్నత వర్గాల వరకు కూడా దోచుకోబడుతున్నారు. ఎందుకంటే ప్రాణం అతిపక్షం కాబట్టి ఆయన ఎంతైనా సరే తమలో తాకట్టెట్టి మనం ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో మల్టీనేషనల్ హాస్పిటల్స్ నిర్మాణం చేస్తాం. అన్ని రకాల వైద్య సౌకర్యాలు కూడా ప్రతి నియోజకవర్గ కూడల్లోనే కూడా ఏర్పాటు చేస్తాం. దానికి ముందుకు వస్తే ఉచితంగా కూడా 20 ఎకరాలు భూమి ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితి. దాని మీద కూడా మనం ఆలోచన చేస్తాం. ఇవాళ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా సోదరులు మన యాదవ సంఘ సమారాధనకి ఇచ్చేయడం జరిగింది. అలాగే మన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు మన ఈ కార్తీక మాస సమారాధనలో ఎందుకంటే మనం కులాలుగా జరుపుకుంటున్నాం. ఏ కులం అన్నా మన అందరం ఒకటే. ఎందుకంటే మన కులంలో మన అందరం కట్టడిగా ఉండాలని చెప్పడానికి మన కార్తీక మాస వన సమారాధన జరుపుకోవడం జరుగుతుంది. కానీ మనందరం కూడా ఐక్యంతో ఉండి ఐకమత్యంతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే మన కులంలో కూడా ఏ కులానికి ఆ కులమే మనందరం కట్టడిగా ఉండి కులంలో ఉన్న వాళ్ళని ఏదైనా ఇబ్బంది వస్తే మేము అందరం మీతోటి ఉన్నాం, మేమందరం మీ తోటి ఏదైనా పని వస్తే సహకరిస్తామని చెప్పడానికే మన కుల సమారాధనలు పెట్టుకోవాలని చెప్పి తెలియపడుతున్నాం. అలాగే మనందరం ఒక మాట మీద ఉండాలని చెప్పి అన్ని కులాలు సమానంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. నమస్కారం.